హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మరో స్పెషల్ రెసిపీ గోబీ మంచూరియన్. అదేనండి కాలీఫ్లవర్ మంచూరియన్. బెస్ట్ స్టార్టర్ ఇది. టేస్టీగా క్రంచీగా భలే ఉంటాయి. నేను చెప్పిన టిప్స్తో కనుక పర్ఫెక్ట్గా చేశారంటే అద్భుతంగా వస్తుంది. ఈ గోబీ మంచూరియన్ కోసం మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు నీళ్ళని తీసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో 500 గ్రాముల కన్నా కాస్త పెద్దగా ఉన్నటువంటి మీడియం సైజ్ కాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా వేసి, మరీ చిన్న ముక్కలు కాదండి, మీడియం సైజ్ ముక్కలుగా వేసి హై ఫ్లేమ్ మీద ఒక 70% కుక్ అయ్యేటట్లు చేసుకోండి. ఇలా 70% అంటే మరో 5 నుంచి 6 నిమిషాల పాటు కుక్ చేస్తే సరిపోతుంది. 6 నిమిషాల తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా తీసుకొని పూర్తిగా మొత్తం కుక్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని తీసిన వెంటనే చల్లీల్లో వేసేయండి, ఇంకా కుక్ అవ్వదు. ఇలా కాలీఫ్లవర్ పూర్తిగా కుక్ అయ్యాక నీళ్ళను వంపేసి తీసుకోండి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ వరకు మైదా, 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల నీళ్లు చల్లి పిండిని బాగా కోట్ చేసుకోండి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని లైట్గా కలుపుతూ ఉంటే ముక్కలు అనేది చిదక్కుండా ఉంటాయి. ఇలా గట్టిగా కలుపుకోకుండా లైట్గా ఫింగర్స్తో జస్ట్ మిక్స్ చేయండి, సరిపోతుంది. ఇందులో మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న వీటిని మరుగుతున్న వేడివేడి నూనెలో వేసి వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా సెపరేట్గా వేసుకోండి. మనం అన్నీ కలిపి వేసేస్తే తర్వాత అంటిపోయి మనకి రాదు. ఇలా ఒక్కొక్కటిగా వేస్తే కనుక సెపరేట్గా ఏగి బాగా కుక్ అవుతాయి. ఇలా వేగితే సరిపోతుందండి, మరీ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఇలా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేయండి. కలర్ చేంజ్ అవ్వలేదు ఫుడ్ కలర్ వేసుకోకపోవడం వల్ల, కానీ వేగిపోయినాయి. ఇలా క్రిస్పీగా అవుతే చాలు. మీకు తెలియలేనప్పుడు ఒకటి తిని చూడండి, కొంచెం క్రిస్పీగా అవుతే అప్పుడు దించేసుకోండి, సరిపోతుంది. రిమైనింగ్ కూడా అలానే వేసేసుకోండి. అవి కూడా వేసాక మరొక ప్లేట్లో తీసి పెట్టుకోండి. అవి కూడా సేమ్ ప్రాసెస్. అలా అన్నీ ఇలా వేయించేసుకున్నాక ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి అందులోనే తరిగి పెట్టుకున్న 3 వెల్లుల్లి తరుగు, అలాగే 2 పచ్చిమిర్చి సన్నని తరుగు, 2 టీ స్పూన్ల ఉల్లిపాయ తరుగు, 2 టీ స్పూన్ల అల్లం తరుగు వేసి హై ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. హై ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అప్పుడు మాత్రమే మనకి టేస్ట్ అనేది వస్తుంది. లో ఫ్లేమ్లో వేస్తే మనకి బాగా ఉడికిపోతాయి. నేను ఇక్కడ క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను, అది మీ చాయిస్ అండి. తీసుకున్నా పర్లేదు, తీసుకోకపోయినా పర్వాలేదు. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా టమాటో కెచప్, 1 టీ స్పూన్ దాకా లైట్ సోయా సాస్, అలాగే 1 టీ స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద మాత్రమే టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మీకు గోబీ మంచూరియన్ అనేది డ్రైగా కావాలి అనుకుంటే ఇలా డైరెక్ట్గా మీరు చేసేసుకోవచ్చు. లేదు కొంచెం జ్యూసీగా కావాలి అంటే మాత్రం 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసి వేసుకోండి. నాకైతే జ్యూసీగా కావాలి, అందుకే నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాను. ఇలా కాస్త దగ్గర పడాక ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసి బాగా టాస్ చేసుకోండి. సాస్ అన్నీ బాగా కోట్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే మనకి అన్నీ బాగా సెట్ అయ్యే టేస్ట్ అనేది బాగా కుదురుతుంది. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని మరికొంతసేపు హై ఫ్లేమ్లో మాత్రమే మనం కలుపుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ అడ్జస్ట్ చేసుకున్నాక మీకు ఇష్టమైతే లాస్ట్లో కొరియాండర్ వేసుకొని సర్వ్ చేసుకోండి. హాట్గా టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఇంట్లోనే ఈజీగా గోబీ మంచూరియన్ ఇంత సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేశాను కదా. ఒకవేళ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.